నమస్తే. 2025 మాస ఫలితాల్లో జూన్ మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి కొంత ఆర్థిక విషయాల్లో కొన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నా కూడా కొంత పాజిటివిటీ అంటే స్పిరిచువాలిటీ పెరగటంలోని, ఆలోచనలు మారటంలోని పాజిటివిటీ చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే కుటుంబ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కూడా, సిచ్యువేషన్స్ అన్నీ మీకు చిరాకుగా ఉన్నా కూడా కొంత ఆలోచనలు పాజిటివ్గా ఉండడం వల్ల మీ ఎన్విరాన్మెంట్ అంతా కూడా పాజిటివ్గా చేంజ్ చేసుకునే శక్తి మీలో పెరుగుతుంది ఈ మాసంలో కుంభరాశి వారికి. ఇక ఈ జూన్ మాసంలో ఆరోగ్య విషయాలన్నవి చక్కగా ఉన్నాయి. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు అనుకూలంగా ఉంది. జూన్ 3rd వీక్ వరకు కూడా పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా విద్యార్థులకు కష్టపడిన దానికి మంచి ఫలితాలు ఉన్నాయి. రైతులకు అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ మాసంలో పాజిటివ్గా ఉన్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ లేదా కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి పాజిటివ్గా ఉంది ఈ మాసంలో. అలాగే హౌస్ వైఫ్స్, గృహిణులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చక్కటి మానసిక ప్రశాంతత. ఎలా కలుగుతుంది మానసిక ప్రశాంతత? ఆలోచనలు పాజిటివ్గా స్పిరిచువాలిటీ వైపు వెళ్ళటం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. కుటుంబ విషయాలు వ్యతిరేకంగా ఉన్నా మీరు పాజిటివ్ అవుతున్నారు కాబట్టి ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్ వేలో రిసీవింగ్ ఉండటం వల్ల కుంభరాశికి పాజిటివ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కష్టపడిన దానికి చక్కటి శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు జాబ్స్లో ఉన్న వాళ్ళకి కొంత పై అధికారుల యొక్క ప్రశంసలు, అంటే నడవడిక, మాట తీరు వల్ల కొంత ప్రశంసలు పై అధికారుల నుంచి ఉంటుంది. కొంత అనుకున్న ప్లేస్కి బదిలీలు, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా స్పిరిచువాలిటీ చాలా పెరుగుతూ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కుంభరాశి వారికి పెరుగుతూ ఉంటుంది. అలాగే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, వైద్య రంగాల్లో ఉన్నవారికి కూడా సేమ్ ఫలితాలు వర్తిస్తాయి. అంటే కష్టపడిన దానికి ఫలితాలు అన్నవి చక్కగా వస్తూ ఉంటాయి. ఆలోచన విధానం పాజిటివ్గా మారడము, రెస్పెక్ట్ పెరగడము సొసైటీలో. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని శుభవార్తలు. సంతానం కోరుకున్న దంపతులకి కొంత జ్యోతిషపరమైన పరిహారాలు చేయటం వల్ల లేదా స్పిరిచువల్ గైడెన్స్ తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు అనేవి ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రాబ్లం ఉంది అంటే పరిహారం చేయడం ద్వారా చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి దానికి రెమెడికల్గా మనకి చాలా గైడెన్స్ అనేది స్పిరిచువల్గా లభిస్తుంది. కాబట్టి ఇవి అనేవి పాటిస్తే చాలా చక్కగా ఉంటుంది. మరి కుంభరాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన, గోవింద నామాల్ని పఠించడం వల్ల, స్వామికి తులసిని సమర్పించడం వల్ల చాలా ఉపశమనం అయితే కుంభరాశి వారికి ఈ మాసంలో ఉంటుంది. చక్కగా ఈ పరిహారాలన్నీ కూడా మీరు పాటించేయండి. స్వస్తి.